ఎన్ని గంటల ఎన్ని 4 4 ఎక్కడ ఉన్నాయి? మోకాళ్ళలో ఉన్నాయా లేకపోతే తొడలో ఉన్నాయా కాళ్ళలో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి ఆ భాగాలు? అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆ భాగాలు? మెడ కింద ఉన్నాయా? ఏడున్నాయి? చెవి 4 గురించి మీకు క్షుణ్ణంగా చెప్తాను నేను. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం చెవి గురించి చెప్పుకోబోతాం. చెవిలో ఏమేమి పెట్టుకుంటాం మనము? దూది పుల్లలు, మామూలు చీపిరి పుల్లలు, అగ్గి పుల్లలు, బలపాలు, ఇవన్నీ వినండి. నేను ప్రశ్న వేసినప్పుడు వినాలి, జవాబు చెప్పగలిగి ఉండాలి. ఇంకేం పెట్టుకుంటాము? గింజలు, గుండీలు, చిన్ని రాళ్ళు వేస్తారు చిన్నపిల్లలకి, పెద్దోళ్ళు చెవుల్లో. మళ్ళీ సపోటా గింజలు, కుంకిడి గింజలు, చింత గింజలు, ఇవన్నీ కూడా చెవిలో పట్టేవన్నీ వేస్తారు. వేయొచ్చా? వేయకూడదు. మన చెవి ఎలా శుభ్రం చేసుకోవాలి అని అడుగుతారు. అంతే కదా మీరు? ఎట్లా శుభ్రం చేసుకోవాలి? లాగా వస్తుంది. వచ్చిందా? అది ఇలా పెట్టి ఇట్లా అనుకుంటే తుడుచుకోవాలి. ఓకేనా? చెవిలో ఏమేమి పెట్టకూడదు? అగ్గి పుల్ల, చీపిరి పుల్లలు, మళ్ళీ దూదికి అమ్ముతారు రాళ్ళు, పిన్నులు, ఇంకా గుండీలు, బలపాలు, ఈ గింజలు, సపోటా, సీతాఫల గింజలు, చింత గింజలు, కంది గింజలు, ఏవి కూడా చిన్న రాళ్ళు, అవన్నీ కూడా పెట్టకూడదు. ఓకే? అయితే నాకు చెవిలోకి చీమ పోయింది, దోమ పోయింది, అయితే రాటాలి. అప్పుడు ఏం చేయాలి? వేరు చచ్చిపోనీకి మనము ఏం చేయాలి? కాగే నూనె పోయొచ్చు ఆ చెవిలో. మరి మళ్ళీ మన చెవుకి ఇది కలుగుతుంది. ఇప్పుడు ఇందాక చెవిలో పుల్ల ఎందుకు పెట్టుకోవద్దన్నా తెలుసా? డ్రమ్ ఇలా కొడితే సౌండ్ వస్తుందా? ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు టీచర్ లెసన్ చెప్తే వినపడాలంటే ఆ పల్సటి పొర ఉంటుంది. ఆ పొర ఏమవుతుందండి? మీరు పుల్ల పెట్టి అన్నప్పుడు చిరిగిపోతుంది, అక్కడ డ్యామేజ్ అయ్యి ఇంకా మీకు వినపడదు. అందుకోసం పుల్లలు, పిన్నులు అవి పెట్టకూడదు. పిన్నిస్ కూడా పెట్టి తిప్పకూడదు, గుడ్డనే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి చెవు ఈగలు పోయినప్పుడు కానీ దోమలు పోయినప్పుడు చల్లటి నీళ్ళు ఇలా చెవిలో పోసి ఇలా వెంటనే ఇట్లా ఏదైనా ఉంటే ఆ నీళ్ళతో కొట్టుకుని వచ్చేస్తుంది. లేదు అలానే బురుబురు అంటుంది అనుకో. అయితే మనము పిన్నులు పెట్టి, పొలాలు పెట్టి, దూది పొలాలు పెట్టి, అగ్గి పొలాలు పెట్టి తిప్పకూడదు, తీయకూడదు. అర్థమైందా? నూనె కూడా పోయకూడదు. ఇంకా జలుబు దగ్గు చేసినప్పుడు మీకేమవుతుంది? అగ్గు గురించి